ఒక గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి చిన్నపాటి భూమి మాత్రమే ఉండేది. రోజూ వారీగా కష్టపడుతూ తన భార్య, పిల్లలతో కలిసి మగ్గిన జీవితం సాగించేవాడు. ఓసారి గ్రామంలో కాఠిన్యం ఏర్పడింది. వర్షాలు పడక పంటలు ఎండిపోయాయి. అప్పు చేసి పెట్టిన విత్తనాలు నాశనం అయ్యాయి. రామయ్యకి మళ్ళీ అప్పు తీసుకునే స్థితి లేదు. కుటుంబాన్ని పోషించడానికి రోజూ అడవికి వెళ్లి మిగిలిన పండ్లు, కందుల్ని తెచ్చి అమ్మేవాడు. ఒకరోజు అడవిలోకి వెళ్ళినప్పుడు అతనికి ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. వృద్ధుడు అన్నాడు, నీవు ఎంత కష్టపడినా లాభం లేకుండా ఉంది. నీవు నిజాయితీగా జీవిస్తున్నావు. నేను నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వృద్ధుడు రామయ్యకి ఒక చిన్న బంగారు రాయి ఇచ్చాడు. ఈ రాయిని సరిగ్గా ఉపయోగిస్తే నీ జీవితం మారుతుంది. కానీ దాన్ని స్వార్థం కోసం కాకుండా మంచి పనులకే ఉపయోగించు అని సూచించాడు. రామయ్య ఆ బంగారు రాయిని అమ్మి దాని డబ్బుతో పండ్లు, విత్తనాలు కొని మళ్ళీ తన పొలాన్ని సాగు చేసాగాడు. అలా కాకుండా ఇతర పేద రైతులకు విత్తనాలు ఉచితంగా ఇచ్చి పొలం సాయం చేశాడు. కొన్ని నెలల్లో రామయ్య పొలం తిరిగి పండులు పెట్టింది. గ్రామం మొత్తానికి ఆహారం ఇచ్చే స్థితికి చేరాడు. అతని సహాయం వల్ల గ్రామం మొత్తమే బాగుపడింది. గ్రామస్తులు రామయ్యను గౌరవించడం మొదలుపెట్టారు. అతని మంచితనాన్ని చూసి రాజుగారే వచ్చి అతన్ని సత్కరించారు. రామయ్య జీవితంలో ధనం కంటే దయా, సహాయం, నిజాయితీ ముఖ్యమని నిరూపించాడు.